ఒక గద్దింపు మాట లోతుగా నాటును. 100 మాటలు అవసరం లేదండి, ఒకే ఒక మాట. నువ్వు బుద్ధిమంతుడివా? అయితే జాగ్రత్త, ఈ రోజు నుంచి నీ కుటుంబంలో సహించుకోవడం నేర్చుకోవాలి. నువ్వు బుద్ధిమంతుడివా? అయితే ఈ రోజు నుంచి నీ కుటుంబంలో నువ్వు ఏం చేయాలి తెలుసా? దాచిపెట్టుకోవడం నేర్చుకోవాలి. మాట మాటకి నీ కుటుంబాన్ని బయట పెట్టుకోవద్దు. మాట మాటకి నీ భార్యని హేళన చేయొద్దు. మాట మాటకి నీ పిల్లల్ని హేళన చేయొద్దు. మాట మాటకి నీ కుటుంబ బంధువులందరూ నువ్వు హేళన చేయొద్దు. ఎందుకనంటే బైబిల్ చెబుతుంది, నువ్వు బుద్ధిమంతుడివైతే దాచి పెడతావు, నువ్వు బుద్ధిమంతుడివైతే సహించుకుంటావు. నువ్వు బుద్ధిమంతుడు కాదా? అయితే నీ ఇంట్లో ప్రేమ లేదా? అయితే నువ్వెవరి లెక్కలోకి వస్తున్నావు తెలుసా? బుద్ధిహీనుల లెక్కలోకి వస్తున్నావు. బుద్ధిహీనులుగా బ్రతకడానికి కాదు ప్రభు మనల్ని రక్షించింది, మన కోసము ప్రాణ త్యాగము చేసింది. మీరెవరు? ఎవరి లెక్కలో ఉన్నారు? బుద్ధిహీనుల లెక్కలో